ఐఏసీ హియరింగ్ ఎయిడ్ నాకు సూట్ అవుతుందా లేదా? సో ఐఏసీ హియరింగ్ ఎయిడ్స్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే చెవి ఇయర్ కెనాల్ యొక్క రెండో బెండ్‌లో వరకు ఇవి కొంచెం స్టీప్‌గా వెళ్తుంది. సో ఎవరైతే పూర్తిగా కనబడొద్దు, ఎదుటి వ్యక్తికి హియరింగ్ ఎయిడ్ కనిపించొద్దు అనుకున్న వాళ్ళలో మనం ఐఏసీ హియరింగ్ ఎయిడ్స్ వాడొచ్చు. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే 90-95% వరకు కనబడకుండా ఉంటాయి. సో ఈ హియరింగ్ ఎయిడ్స్ అందరికీ సెట్ అవ్వవండి. కేవలం 55% అంటే 55 డీబీ లాస్ వరకు మాత్రం మనం ఈ హియరింగ్ ఎయిడ్ సూట్ అవుతుంది. ఒకవేళ మీకు లాస్ 55% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఈ హియరింగ్ ఎయిడ్ మీకు అంతగా సరి అయినది కాదని అని అనుకోవాలి. కానీ ఎవరైతే యంగర్ జనరేషన్స్ ఉంటారో, అంటే స్కూల్ గోయింగ్ కిడ్స్ కానివ్వండి, లేదనుకుంటే కాలేజ్ గోయింగ్ కిడ్స్, ఎవరైతే కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ వాళ్ళకి ఎవరికైతే లాస్ మైల్డ్ టు మోడరేట్ అమౌంట్ ఆఫ్ లాస్ ఉంటుందో వాళ్ళకి ఈ హియరింగ్ ఎయిడ్ అనేది వాడుకోవచ్చు. ఒకవేళ వయసు రీత్యా మోర్ దెన్ 55-60 ఉన్నా కూడా ఈ హియరింగ్ ఎయిడ్ అంతా సజెస్టబుల్ కాదు. మరిన్ని వినికిడికి సంబంధించిన సమాచారం కోసం, లేదంటే మీ హియరింగ్ ఎయిడ్ అప్గ్రేడేషన్కి కావాల్సినటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కేర్ హియరింగ్ క్లినిక్స్ని అప్రోచ్ అవ్వండి.